నామినేషన్ టైంలో అందరు డైరెక్టర్ నామినేట్ చేశాడు బిగ్ బాస్. తర్వాత సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని తన ఫోటో ఫ్రేమ్ కాల్చి టాప్ 5కి ఎవరు వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళు చెప్పమన్నారు. అది అప్డేటు. తర్వాత వాళ్ళల్లో నిఖిల్ గౌతమ్ మధ్య గొడవ, విష్ణు గౌతమ్ మధ్య గొడవ, రోహిణి నిఖిల్ మధ్య గొడవ, విష్ణు అవినాష్ మధ్య గొడవ జరిగినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది. తర్వాత బిగ్ బాస్ ఈరోజు నుంచి మా టీవీలో 10 గంటలకు వస్తుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు. సాటర్డే మామూలుగానే 9 గంటలకు వస్తుంది. నైట్ ఏం జరిగింది అసలు? నైట్ అర్ధరాత్రి ముచ్చట్లు ఏం జరిగినాయి? వెళ్ళిపోయాడు పృథ్వీ. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, విష్ణు మహానటన నిరూపించింది. ఉన్నంతసేపే గెంతింది. వెళ్ళిన తర్వాత ఎంత ఫీలింగ్ కూడా లేదు. కూర్చుంది, మామూలుగా సైలెంట్గా కూర్చుంది. కూర్చుంటే దూరంగా ప్రేరణ, నబీల్ కూడా ఉన్నారు. ఆమెనేం కదిలించట్లేదు, సైలెంట్గా కూర్చుంది. ఎవరేం ఓదార్చలేదు, ఎవరు కదిలించలేదు ఆమెని. ప్రేరణకి ఏ టైం అయినా టాప్ 5 గౌతమ్ ఉంటే ఆ నైట్ అంతా డిస్కషన్ పెట్టిద్ది. ఎందుకు పెట్టారని. నిన్న గోల్డెన్ టికెట్ గౌతమ్కి వచ్చిందని డిస్కషన్ నబీల్తోటి. ఏమని? వాళ్ళ ముగ్గురికి టికెట్లు వచ్చినాయి కదా, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటే, నబీల్ అంటాడు మేబీ డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అవుతారేమో వాళ్ళలోంచి ఒకళ్ళు అని అంటాడు. అంటే అవునా, ఆ ఛాన్స్ కూడా ఉంటుందా? అలా కూడా ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని వాళ్ళు డిస్కషన్లు అటు మాట్లాడుతూ ఉంటే, పక్కన రూమ్లో ఉన్న గౌతమ్ విష్ణు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు విష్ణు ఏడు మొహం పెట్టుంటే మళ్ళీ వద్దులే వెళ్ళబోతుంటే గౌతమ్ పిలిచి అడుగుతారు, బెనిఫిట్స్ ఏముంటాయి అని అంటే, సెకండ్ ఫైనలిస్ట్గా ఏమైనా పంపిస్తారంటే అంత పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు, కాకపోతే ఏదన్నా ఓటు అప్పీల్ చేసుకోవడం ఏమైనా ఉంటుందేమో అని గౌతమ్ చెప్తాడు. వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక వీళ్ళిద్దరైతే ఇదే రభస, ఏంది గోల్డ్ కార్డు వచ్చింది వాళ్ళకి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, నవీలు ప్రేరణ వాళ్ళిద్దరికైతే చెప్పలేం. ఎవరైనా మేలు జరుగుతుందంటే ఎంతసేపు డిస్కస్ చేస్తారు. అయిపోయింది. ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో ఫన్నీగా రోహిణి గౌతమ్ అంతా కూడా ఫన్నీగా ఒక చిన్న డ్రామా లాగా చేశారు, బాగానే ఉంది. సెకండ్ ప్రోమో నామినేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఫ్రేమ్స్, సేఫ్ జోన్లో ఫ్రేమ్స్ ఒక్కొక్కటి ఎవరిని నామినేట్ చేయాలనుకున్నారో ఆల్రెడీ నామినేట్ అయినా రీజన్ చెప్పి ఫోటో ఫ్రేమ్ కాల్చమన్నాడు. అవినాష్ విష్ణు నామినేట్ చేస్తూ ఏం రీజన్ చెప్తున్నాడు, ఈ షో నాకు సెట్ అవ్వదు, గేమ్స్ కాదు నా పర్సనాలిటీ కూడా ముఖ్యం, పర్సనాలిటీ ముఖ్యం ఇక్కడ, నాకు అసలు ఏమి అని అన్నావు నువ్వు అని అంటాడు. అంటే పర్సనాలిటీ సెట్ కాదు, ఈ షో సెట్ కాదని అన్నమాట వాస్తవం అవినాష్ తోటి. ఎందుకంటే మొన్న మానస్ వచ్చినప్పుడు కూడా ఏంటిది, మా జడలు మేమే వేసుకోవాలి, మా జుట్టు మేమే దూకోవాలి, మా మేకప్ మేమే చేసుకోవాలి, నాకేం నచ్చట్లా ఇక్కడ, అసలు షో నచ్చట్లా అని మానస్ అన్నది మొన్న. అంటే తన పని తను చేసుకోదంట, తన జుట్టు తను దూకోదంట, తన మేకప్ తను వేసుకోలేదంట. అందుకని మానస్తోటి అంటుంది అన్నమాట, నాకేం నచ్చట్లేదు షో అని అన్నదా. తర్వాత పర్సనాలిటీ కావాలి అని అంటే, గేమ్ ఒకటే కాదు పర్సనాలిటీ కూడా కావాలని అవినాష్ అంటున్నాడు. గేమ్ ఎప్పుడు, నేను అసలు గేమ్స్ ఆడనని ఎప్పుడు చెప్పలేదంటుంది. మొన్న బ్రిడ్జి టాస్క్ అయిపోయిన తర్వాత గేమ్స్ సరిగా ఆడమంటే ఏమంటుంది, గేమ్ పెట్టేటప్పుడు అంటే ఒకసారి ట్రైనింగ్ ఇస్తే బాగా ఆడిద్దంట అర్థం చేసుకొని, డైరెక్ట్గా గేమ్ పెడితే ఆడదంట. మరి కళామ తల్లి ముద్దు పెట్టు కదా, బిగ్ బాస్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైనా గేమ్ పెట్టే ముందు విష్ణుకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ గేమ్ గురించి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు గేమ్ పెట్టాలి, అప్పుడు బాగా ఆడిద్దంట. గేమ్ అది కూడా చేస్తాడు బిగ్ బాస్. ఇన్ని రోజులు ఉంచినోడు అది చేయరాదు, అది కూడా చేస్తారు. కళామ తల్లి ముద్దు పెట్టే కోరిక తీరుస్తారు. ఓకే, ఇన్ని రోజులు ఫేక్గానే ఉంది, ఏదో రియల్గా ప్రేమిస్తుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఉంటే ఆ అబ్బాయిలు బతికిపోతారు, చాలా రియల్గా ఉందంట. రియల్గా ఉన్న క్యాండిడేట్ పృథ్వీ వెళ్ళాడు, ఒక క్షణమని తెలుసుకుందా, ఒక క్షణమని అసలు ఆ ఎమోషన్ అది చూపించిందా? రియలా ఫేక్ డ్రామా అంతా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎమోషన్ లేదు, అవసరం ఉండగా ఎమోషన్ లేదు. అంటే కంటెంట్ కోసమే ఆ డ్రామా ఆడారు అక్కడ. అంటే ఎదుటోళ్ళని పిచ్చోళ్ళని చేశారు. ఎవరో చెప్పినా కానీ వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడేది అంత కంటెంటే, అది రియల్లేదే లేదు. నేను ఫస్ట్ మనం ఎపిసోడ్ అప్పుడు కూడా ఫస్ట్ చెప్పాను నేను, ఇదంతా డ్రామా, లవ్ కాదు ఏం కాదు, కంటెంట్ కోసం చేశారని ఫస్ట్ నుంచి అంటున్నాను. కానీ మధ్యలో రియల్గా ఉంది అందరూ అన్నారు కాబట్టి మనం కూడా అవును అనుకున్నాం. కానీ ఏమీ లేదు అక్కడ, ట్రాష్ అంతా. ఓకే, ఇప్పుడేమంటుంది, గేమ్ ఒక్కటే కాదు పర్సనాలిటీ కూడా కావాలంటే గేమ్ ఆడితే సరిపోయిద్దా? ఎలా ఆడేది చూడరా, పృథ్వీతో గేమ్ ఆడింది, ఎలా ఆడింది? పృథ్వీ
ఆడ కీ రాకపోతే ఆ కీ తీసుకొచ్చి పడేస్తే ఆ కీ తీసుకుని వెళ్ళింది, తెలిసే వెళ్ళింది. పృథ్వీ కోసం ఆడింది ఆ ఆట, పృథ్వీ కోసమే ఓడిపోయింది. ఏ గేమ్ ఆడినా కానీ పృథ్వీ కోసమే ఓడిపోవడానికి ట్రై చేసింది, ఏ గేమ్ అయినా సరే. అంటే నాకంటే పృథ్వీ ఎక్కువ అన్నట్టు. తను ఓన్గా ఆడి గెలిచిన గేమ్ అని ఉందా? సింగిల్గా ఆడి గెలిచిన గేమ్ ఏమైనా ఉందా? అసలు మరి గేమ్ ఆడకపోతే వైల్డ్ కార్డ్స్ ఎందుకు చెప్పారు ఆటే లేదని? కంటెంట్ పక్కన పెడితే గేమ్ ఎలా ఆడేది కూడా చూస్తారు ఆడియన్స్. ఈ కంటెంటే కదా, కాకపోతే కంటెంట్ కూడా ఇష్టపడే ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు ఉంది. కానీ అయినా పెద్ద ఓటింగ్ ఏమి లేదు. నిన్న విష్ణు వెళ్ళాల్సింది పృథ్వీ వెళ్ళాడు, తేజ వెళ్ళారు. ఆమె బతికిచ్చేసారు అక్కడ వాళ్ళిద్దరు వెళ్ళి. మరి ఆమె వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు కంటెంట్ చేస్తుంటే గేమ్ ఆడకుండా మరి గేమ్ ఆడే పరిస్థితి నేను నాకు సార్ అడిగితే ఏమంటుంది, గేమ్ ఆడని వాళ్ళు కూడా విన్నర్స్ అయ్యారు కదా అని అంటుంది. ఏం మాట్లాడుతుంది? గేమ్ ఆడపోతే విన్నర్లు చేస్తారా? ఏ రోజున జరిగింది? ఎప్పుడు జరిగింది? గేమ్ ఆడాలి, అక్కడ కంటెంట్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, బాడీ లాంగ్వేజ్ చూస్తారు, మాట తీరు చూస్తారు, ఎదుటివాడిని ఎలా గౌరవించేది చూస్తారు, పర్సనాలిటీ మొత్తం చూస్తారు. బిగ్ బాస్ షో అంటే అది రియాలిటీ షో. ఎవరు ఎలా ఉంటారు అనేది పిన్ టు పిన్, అరికాలు తల వరకు పిన్ టు పిన్ బయట పెట్టేసింది బిగ్ బాస్ షో. బయటికి తెలుస్తుంది కదా ఎవరు అలా అంటాడు అనేది. అది కానీ నాకు అసలు గేమ్ ఆడలేదు, నేను ఎప్పుడు బిగ్ బాస్ చెప్పలేదంటే మొన్నే కదా నాకు ట్రైనింగ్ ఇస్తే నేను గేమ్ ఆడతానన్నది. అట్టా విష్ణు నామినేట్ చేసాడు అవినాష్. తర్వాత విష్ణు గౌతమ్ నామినేట్ చేస్తూ వీకెండ్లో మా నాగ్ సార్ తోటి డిస్రెస్పెక్ట్గా మాట్లాడేవా అన్నది. ఇదేనా పాయింట్? ఎప్పుడు పాయింట్ అది? ఎప్పుడు సంగతి అది? ఇప్పుడు తీసుకొచ్చి నామినేట్ చేస్తుంది ఆ పాయింట్ తీసుకొచ్చి. డిస్రెస్పెక్ట్ అన్నందుకు అప్పుడు నాగ్ సార్ షటప్ అన్నాడు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, జరిగేదాన్ని చెప్తుంటే కూడా అది చెప్పేది వినకుండా షటప్ అనేసాడు. ఏదైనా జరిగితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వనే లేదు, నోరు మూసేసాడు అక్కడ నాగ్ సార్. ఆ షటప్ అన్న తీసుకొచ్చి ఇప్పుడు విష్ణు నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే ఏమంటుంది, నువ్వేంటో నీ గేమ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఎవరితో ఇంటరాప్ట్ అవ్వవు అని అంటే అది గౌతమ్ అన్నాడు, నేనేంటో నీకు అర్థం కానప్పుడు అది నీ ఫాల్ట్ నా ఫాల్ట్ కాదు కదా అది అన్నాడు. కరెక్టే, మరి అవి అర్థం చేసుకోండి. అసలు ఎప్పుడుంది బయట? ఎప్పుడు గౌతమ్ చుట్టూ నిఖిల్ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది, కానీ వీళ్ళ చుట్టూ ఎప్పుడుందాం అర్థం అవ్వటానికి? ఎప్పుడు కూర్చుంది, ఎప్పుడు మాట్లాడేది వీళ్ళతోటి వీళ్ళకి అర్థం అవ్వటానికి? 24 hours/7లో ఎప్పుడు చూసినా పృథ్వీ పక్కనే, లేకపోతే నిఖిల్ వాడి పక్కన, లేదంటే వాడు నలుగురు కూర్చోవటం. ఇదే చేసింది. కానీ ఎప్పుడన్నా జనంతో ఇంటరాప్ట్ అయ్యిందా? రోహిణి వాళ్ళతో, అవినాష్ వాళ్ళతో, కానీ గౌతమ్ వాళ్ళతోటి ఎలా అర్థమవుతారు గేమ్ అనేది? ఎలా అర్థమవుతారు? అవసరం ఉందంటే పృథ్వీ ఉంటాడు పక్కనే, నిఖిల్ ఉంటాడు పక్కనే. ఏంటంటే అర్థం కాలేదంట గౌతమ్, ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేసిందో. నత్తిపుర్ర అంటుంది, మరి ఏం అర్థం చేసుకుని ట్రై చేసిందేమో. ఎప్పుడో నాకు సార్ షటప్ అన్నది తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తుంది గౌతమ్ని. బుర్ర ఉందా? అందుకే నత్తిపుర్ర అనేది. తర్వాత గౌతమ్కి పృథ్వీకి కొంచెం ట్రాషెస్ వచ్చినాయి కదా, అది కడుపులో పెట్టుకొని కూడా పృథ్వీని ఇట్టన్నాడని పెట్టుకొని కూడా చేసే రకం విష్ణు. చేస్తూ గౌరవించలేదన్నట్టు మాట్లాడుతుంది. ఎప్పుడు సంగతి అది? ఇంకే వాళ్ళ మాటలన్నీ ఒకటే. ఇప్పుడు మొత్తం ప్రేరణ మాట, నిఖిల్ మాట, ఒక లైవ్లో కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు, కళ్ళతోటే సైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నిఖిల్ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నామినేషన్ చేసేటప్పుడు మీరు ఓపెన్గా మాట్లాడుకోవద్దు అసలు అని చెప్పింది కదా, మాట్లాడుకోవద్దు పెద్దగా, మీరు అనుకున్నది మనసులో చేయండి అని చెప్పింది కదా, జీతం వెళ్ళదని చెప్పింది కదా. అందుకని కళ్ళతోటే చెప్పుకుంటున్నారు ప్రేరణను నిఖిల్. సేమ్ ప్రేరణ మాటలు ఎలా ఉండయా ఆ ఏం మాటలు నిఖిల్ ఇక్కడ గౌతమ్ పెట్టి నామినేట్ చేస్తున్నాడు. అట్లా గౌతమ్ నామినేట్, మరి నీ అర్థం కాకపోతే నీ ఫాల్ట్ అమ్మ, అది నాది కాదు. ఆల్రెడీ నేను పనిష్మెంట్ కూడా తీసుకున్నాను దానికి, సార్ని ఇది చేసినందుకు నా పనిష్మెంట్ పడ్డాను కాబట్టి నీ ఇష్టం అమ్మ అన్నాడు. గౌతమ్ నామినేట్ చేసింది. తర్వాత గౌతమ్ నిఖిల్ నామినేట్ చేస్తున్నాడు. నామినేట్ చేస్తూ మరి ఎవరిదని చెప్పాడో దాన్ని బట్టి, అంటే రెస్పెక్ట్ సంబంధించి అనుకుంటా. పృథ్వీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఇవ్వలేదంటావు, ప్రేరణ రెస్పెక్ట్ అయితే రెస్పెక్ట్ ఇవ్వలేదంటావు. అంటే వాళ్ళు చేస్తే తప్పు, నువ్వు చేస్తే తప్పు కదంటే ఇదే పాయింట్. నాకు సార్ని డిస్రెస్పెక్ట్ చేసినందుకు అదే పాయింట్. వాళ్ళందరూ కలిసి ఏం మనుషులు కానీ వాళ్ళందరూ ఒకే మాట, ఒకే పాయింట్. పోయినసారి కూడా వైల్డ్ కార్డ్స్ గ్రూప్ ఎప్పుడు అదే పాయింట్. అప్పుడు కూడా రోహిణి అడిగింది కూడా, ఏంది మీరందరూ ఒకే పాయింట్ తీసుకొని చేస్తున్నారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా అడిగింది. మూకుమ్మడిగా నలుగురు ఒకే పాయింట్ మీద నామినేట్ చేశారు, ఒకే పాయింట్ మీద వైల్డ్ కార్డ్
గ్రూప్ గేమ్ అని. ఇప్పుడు కూడా సేమ్ పాయింట్లు, కాకపోతే ఒక్క మార్పు ఇచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇదేని ఉంటాడు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా, నువ్వు చేస్తేనేమో తప్పు కాదు, ఎదుటోళ్ళు చేస్తే తప్ప అని మాట్లాడుతున్నాడు. మరేంది ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు, ఇది పెద్దగా ఎప్పుడు నువ్వు ఒప్పుకోవు, నీ మతం నీదే అంటే మరి తప్పు చేస్తే ఒప్పుకుంటాడు, తప్పు చేయకపోతే ఒప్పుకోరు కదా ఎవరైనా. కొంతమంది తప్పు చేసినా కొంచెం డిఫెండ్ చేసుకొని దాన్ని గట్టిగా మాట్లాడి ఉంటారు. అర్థం కాదు నువ్వేంటి అర్థం కావు, నీ గేమ్ ఏంటి అర్థం కావంటే సోలోగా ఆడుతున్నాడు, అర్థమైతే ఉంది, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా అంటే చిన్నదాన్ని కూడా బొత్తద్దలో చూపిస్తావు నువ్వు, జనానికి బయట బ్యాడ్గా పోర్ట్రే చేస్తావని అంటే వాళ్ళు ఏం చేయకపోతే పోర్ట్రే చేస్తున్నాడు గౌతమ్, చేసేన్నీ చేస్తారు, అది గౌతమ్ పోర్ట్రే చేస్తున్నాడు బయటికి. వీళ్ళకి పోయినసారి కూడా అనుకున్నది, ప్రేరణ చెప్పింది అదే, ఈరోజు ఇలా అరుస్తున్నావు, ఇంతకుముందు అరలేదంటే లాస్ట్ టైం కాబట్టి అరుస్తున్నానంట. మరి అది రైటా ఇది రైటా రెండు రైటేనంట. అంటే ఇక చివరికి వచ్చింది కదా, వాళ్ళ అమ్మ గౌతమ్తో పెట్టుకోవద్దు, చివరి నామినేషన్ కదా, ఎందుకు వచ్చిన వాళ్ళని ఇప్పుడు అరుస్తున్నాడు. అసలు గౌతమ్ అంటే ఫస్ట్ నుంచి కూడా బ్యాచ్కి పడనే పడదు, వచ్చిన దగ్గర నుంచి కూడా జీని నామినేట్ చేయి, టీని నామినేట్ చేయి, ఆర్ నామినేట్ చేయి, ఇది చెప్పుకున్నారు వాళ్ళు. ప్రతిసారి గేమ్లో కూడా గౌతమ్ తీసేసిన థ్యాంక్స్ చెప్తాడు, గౌతమ్ తీసేయమని చెప్తాడు. అది మొన్న అవినాష్ కూడా ఓపెన్గా చెప్పాడు, ఇలా చెప్పాడు రా మాకని. హరితేజ్ అన్నది అట్లా వద్దులేనంటే కూడా వినిపించుకోకుండా మరి గౌతమ్ తీసేయడానికి ట్రై చేశారు కదా, యష్మిన్ తీసేసిన థ్యాంక్స్ చెప్పాడు కదా. ఆటలు అంత లేడీస్ తరపున అంత పోరాడితే బూత్ మాట అనకపోయినా కానీ, అదే బూత్ మాట ఇప్పుడు నిఖిల్ అంటుంది ఇట్లా అన్నావు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదని, బూత్ మాట అనకపోయినా కానీ పనిష్మెంట్ అనుభవించాడు. అసలు ఆ మాట అన్నది కూడా తెలియలా. నిజంగా ఆ నాకు సార్ వీడియో వేసాడు కానీ ఆ వీడియోలో ఏమైనా వినపడిందా, ఏమైనా బ్యాడ్ వర్డ్ వినిపించిందా, ఎందుకు వేసారు అది? ఏదో మాట్లాడే దాంట్లో కూడా ఓవర్గా మాట్లాడినప్పుడు గుట్టకేస్తే కూడా పేదలు కదులుతాయి, దానికే బూత్ మాట అన్నారా? బూత్ మాట ఆయన క్రియేట్ చేయటం, ఆయన ఏమో బూత్ మాట అని ఈయన ఏడుస్తూ లోపల కూర్చోవటం నిఖిల్ అంటే అన్నయ్యన్న అనేసాడు, చేసి గౌతమ్ తోసాడు, అన్ని మాటలు అన్నాడు, లోపలికి ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమి డ్రామారా బాబు. ఇప్పుడంట అంత అయిపోయింది కదా, చివరి కదా, అరవపోతే ఎట్లా అంటున్నాడంట. గౌతమ్ మీద ఎంత గజ్జి పెట్టుకున్నాడు అనుకున్నా. అసలు సీరియల్ బ్యాచ్ జులుం ఏంటి అసలు, ఆ రకంగా అరుస్తున్నాడు పైకిన. ఇదే ఈ రెండు ఉంటాయి మనుషులో, రెండు క్యారెక్టర్లు ఉంటాయి. అసలు నేను బయటకు వస్తాను, ఇప్పుడు బయటకు వస్తాను, చివరికి వచ్చేటో బయట పెడతాడు మొత్తం. ఇన్ని రోజున సైలెంట్గా అసలు ఎట్లా అంటే మందున్న పింజేరు లెక్క ఏమి ఎరగనట్టుగా అమాయకంగా పెట్టి ఫేసు ఏదో లో అయిపోయినట్టుగా పెడితే నేను తేజ్ ఏమంటున్నాడు, నువ్వు 2 వారాల నుంచి డల్ అయిపోయావు, ఏదో లోగా ఫీల్ అవుతున్నావు, నువ్వు పికప్ అవ్వాలని అన్నాడు. తర్వాత హౌస్ మేట్స్ మీరు ఆడగలరు, ఆడి మా వాడిని దాటి రండి అన్నాడు చూడు, అది పెట్టుకున్నట్టున్నారు బాగా పెట్టుకొని. ఇక చూడు ఎంత రెచ్చిపోతున్నాడు. ఇన్ని రోజులేమో ఏం సైలెంట్గా శుద్ధపూస లెక్క కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. ఇప్పుడేమో ఏదో చెప్తారు చూడు, కళ్ళు తాగిన కోతిలాగా అన్నట్టు ఏం అరుస్తున్నాడు పెద్దగా. అందుకే గౌతమ్ మంచిగా అడిగాడు, ఇన్ని రోజులు ఏమైంది ఎరపు అని. ఇన్ని రోజులు అరవలేదే మరి అంటే వాళ్ళ అమ్మ చెప్పిందని ఆగాడా, వాళ్ళ అమ్మ చెప్పిందని జోలు వెళ్ళొద్దు డిఫెన్స్ చేసుకోవద్దన్నందుకు ఆగినట్టున్నాడు. ఇప్పుడు అయిపోయింది కదా, చివరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు గొంతు రైజ్ చేసి మాట్లాడుతున్నాడు. దానికి మరి అతను ఏమన్నాడు, దాన్ని బట్టి గౌతమ్ ఏమన్నాడు, యష్మిని ఆడుకున్నావు నువ్వు అని అంటే వాస్తవం అది. ఆడుకున్నది ఏంది, ఆ పిల్లకి వాస్తవం చెప్పకుండా ఆ ముసుగులో ఉంచేసి ఫీలింగ్స్ అని ముసుగులో పెట్టేసి యష్మి ఏదో కళ వచ్చిందని చెప్పింది అనుకో, ఆ కళది ఆ పిల్ల ఫీల్ అయిపోతుంది. ఫీలింగ్ లేనప్పుడు కూడా ఇతను ఆ ఫీలింగ్స్ ఉన్నట్టు బిహేవ్ చేస్తా యష్మి ముందు. ఆ యష్మి ఆట మీద దృష్టే లేకుండా చేసి అసలు ఎక్కడుందో కూడా తెలియదు, నిఖిల్ కాడ కూర్చొని ఉంటుంది, నిఖిల్ ఫీలింగ్ ఆ పిల్లకి. గేమ్ కూడా పట్టించుకోకుండా ఎక్కడుందో కూడా కనపడకుండా చేశాడు ఆ 2 వారాలు 3 వారాలు కూడా పాపం. ఆ బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ సీత ఓపెన్గా చెప్పేంతవరకు కూడా యష్మికి తెలియలేదు, ఇంకా ఫీలింగ్స్లోనే ఉంది. రోహిణితోటేమో ఇక్కడేమో ఫీలింగ్స్ లాగేమో యష్మితో ఉంటాడు, రోహిణి దగ్గరికి లేదు నేను బయటకు వెళ్తే నాకేం పని, యష్మి నాకు అది తెలియదు అసలు, నేను బయటకు వెళ్తే నాకేం పని, నేను ఎందుకు మాట్లాడతాను అసలు, నాకే నాది అంటాడు. మళ్ళీ టీషర్ట్ ఇచ్చావని యష్మి పొంగిపోతుంది, ఇష్టమైతే ఇచ్చాడని. మరి ఏంటంటే అందరికి ఇచ్చినట్టే ఇచ్చాను, యష్మి నాకేం ఇష్టం, అదేం లేదు అని అంటాడు. ఆ ఫీలింగ్స్ ఏదో మరి ముందు చెప్పొచ్చు కదా, ముందు చెప్పుకుని ఇది ఆడుకోవటం కదా పిల్లతోటి. మరి గాజులు సెట్ చేసేదా, ఏమనుకుంటుంది ఆడపిల్ల సెట్ చేస్తుంటే ఫీలింగ్స్ అనుకోదా. మరి ఇవన్నీ యష్మితో ఆడుకున్నట్టే కదా ఇది. మరి సీత అందుకే ఇవన్నీ గమనించే అమ్మాయిలతో నువ్వు ఆడుకుని వదిలేస్తున్నావు. సోనియాని అలాగే చేసావు, యష్మిని అలాగే చేసావు, వాళ్ళకి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేసావు.
అని యష్మి చెప్పింది. అటు నుంచి ఫీలింగ్స్ ఏమి లేవు, నీ ఫీలింగ్స్తో నువ్వు అపోహపడుతున్నావు, నేను మోసం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడింది. పక్కా 100%కి 200% యష్మిని మోసం చేశాడు అక్కడ. యష్మి ఏదో పాపం ఏదో సారీ చెప్పినట్టు చెప్పి బయటికి వెళ్ళిపోయింది. కానీ అప్పటికి అక్కడ వాడు అన్నది కూడా, నువ్వు ఇది ఫీలింగ్స్ లేవని నాకు చెప్పుంటే నేను వెంటబడేదాన్ని కాదు, నేను దీనివల్ల నేను బ్యాడ్ అయిపోయాను అని చెప్పి వాళ్ళు నాన్న చెప్పింది కూడా అదే కదా, అంత బ్యాడ్ అయ్యేది కాదు కదా. ఇప్పుడేదో ఆ మాట మళ్ళీ అంటే ఊరుకొని అంటున్నాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే వేరేలా ఉంటుందంట. వేరేలా అంటే ఏముంటుంది, వాస్తవం కదా, అది వాస్తవం కాబట్టి అన్నాడు. అసలు ఆ నిఖిల్ దగ్గర నుంచి అది రాబడతానికే కదా గౌతమ్ని ఆడుకుంది యష్మి. గౌతమ్ షర్ట్ వేసుకొని ఉడికించింది నిఖిల్ని, అప్పుడు కదా ఆయన బయటపడ్డాడు. ఇన్ని చేశాడు, యష్మిని ఆడుకున్నా అన్నందుకు ఫీల్ అయిపోయాడు తెగ. వాస్తవాలు కదా అవన్నీ. చివరికి వచ్చేటప్పటికి బయటకు వచ్చిందని భుజాలు తడుకున్నాడు. అప్పుడేమో తెగ ఫీల్ అయిపోయాడు, ఏవో నేనేం వాడుకోవట్లేదు, నాకేం తెలియదు అని ఫీల్ అయిపోయాడు. అప్పటికి వాళ్ళ లవరు అమ్మాయి కావ్య వెంటనే పోస్ట్ పెట్టింది, నేను కావ్యని మోసం చేశాను, నేను మళ్ళీ వెళ్తాను కావ్య దగ్గరికి నా లవర్ అని చెప్తుంటే వెంటనే పోస్ట్ పెట్టింది, నమ్మొద్దు, మాస్క్ ఇది కరెక్ట్ కాదు, నమ్మొద్దు అని వెంటనే పోస్ట్ పెట్టింది. అంటే ఎంత అంటే ఎన్ని మాస్కులు పెట్టుకుని ఉన్నాడో తెలియదు. మనకు అమ్మాయికి తెలుసు కాబట్టి బయటకు అనింది. ఇప్పుడేమో పెద్దగా అలా మాట్లాడుతూ ఊరుకొని అన్నాడు. వాస్తవాలు బయటకు వచ్చి ఇలాగే ఉంటుంది. ప్రతిసారి వాళ్ళది ఒకే మాట, గౌతమ్ అర్థం కాడు, బయటికి ఇలా బయటికి పంపించాలని ఒక మాట 10 సార్లు అంటే బయటికి ఒకసారి వెళ్ళిపోతుంది, నిజమైపోయిద్దని నబీలు ప్రేరణ అనుకున్న మాటలు. ఒక మాట పదే అంటే అది రైట్ అయ్యి బయటికి వెళ్ళిద్దని అనుకొని నువ్వు బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడలేవు, అసలు నీ గేమ్ ఏంది అర్థం కాదు, నువ్వేం చేస్తున్నావు నీకేం తెలుసా, నువ్వేంది మాకు అర్థం కావట్లేదు అనేదే చిన్నదాన్ని కూడా భూతద్దులో చూపిస్తావు, చిన్నగా మాట్లాడతావు పెద్దగా మాట్లాడతావు. ఇవన్నీ వాళ్ళ మాటలు, సేమ్ డైలాగులు. ప్రేరణ, నిఖిల్, నబీలు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ సేమ్ డైలాగులు. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్లో పెడుతున్నారు అనమాట. చివరికి వచ్చింది కదా ఇక అని మొత్తం పెట్టేస్తున్నారు. అంటే గౌతమ్ని బ్యాడ్గా బయటికి పోర్ట్రేట్ చేయాలని. కానీ చూసే జనానికి అర్థమైంది కదా. కానీ సీరియల్ బ్యాచ్ జూలు మామూలుగా లేదు తెలుగు వాళ్ళ మీద మాత్రం. అందుకే బయట అన్ని హల్చల్ చేస్తున్నాయి, తెలుగుని కూడా గెలిపించుకోండి, వాళ్ళేంటి తెలుగు బిగ్ బాస్ 2 కప్పు కొట్టుకొని వెళ్ళేది అనే. కర్ణాటకలో కూడా తెలుగు దాంట్లో మనోడు కప్పు కొట్టుకొని రావాలి అని ఏదో చేస్తున్నారంట. అది కూడా ఇక్కడ హల్చల్ చేస్తున్న సోషల్ మీడియాలో కొంతమంది రివ్యూవర్స్ కూడా చెప్తున్నారు, అది తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి అన్నట్టు. ఇదిగే ఈ ప్రవర్తనకే కదా. ఇంతవరకు అవినాష్ విష్ణు నామినేట్ చేశాడు, విష్ణు గౌతమ్ నామినేట్ చేసింది, గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు సెకండ్ ప్రోమో ప్రకారం. ఇంకా కూడా మరి ఎవరెవరు నామినేట్ చేస్తారో, ఎవరు రీజన్స్ చెప్తారో అది కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ ముగ్గురులో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఆరుగురు అంటే నామినేషన్లో ఉంది ఎవరు, అందరూ ఉన్నారు, ఒక అవినాష్ తప్ప. రోహిణి, ప్రేరణ, విష్ణు, నిఖిల్, గౌతమ్, నబీల్ 6 ఉన్నారు. ఎవరు ఉండాలో, ఎవరు బయటకు వెళ్ళాలో మీరు డిసైడ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.